కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏందమ్మా ఇది వాడుతున్నావు అన్నారు. వాడుతున్నాను. నేను ఇప్పుడు కాదండి దీన్ని వాడేది, గత 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నల్లికి కానీ బొబ్బరకు కానీ బాగా ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పాను. కొట్టాక ఇదంతా బొబ్బర ఇదంతా. నమస్తే అండి, మాది వారంకల్లు అచ్చిమేడ మండలం, పల్నాడు జిల్లాను. గత 4 సంవత్సరాల నుంచి నేను వాయు యంత్ర వాడుతున్నాను. ఈ సంవత్సరం కూడా ఏడన్నా ఒక చెట్టు బొబ్బరి చెట్టు తగులుతుంటే వాయు యంత్ర ఎనిమిరో తెచ్చి వాడాను. వాయు యంత్ర ఎనిమిరో ఈ 3 వాడాను ఫస్ట్ సారి. మళ్ళీ బాగానే ఉందని మళ్ళీ తెచ్చి మళ్ళీ వాడాను. బాగా రిజల్ట్ కానీ ఇది కానీ బాగా ఇగో ఇలా ఉంది. మీరు వైరస్ వచ్చినప్పుడు ఇది కొట్టారు, కొట్టిన ఏడన్నా చెట్టు తగులుతుందని చూసి ఎమ్మట్లోని వెళ్ళి తీసుకొచ్చి కొట్టాను. కొట్టాక రెండోసారి కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏందమ్మా ఇది వాడుతున్నావు అన్నారు. వాడుతున్నాను. నేను ఇప్పుడు కాదండి దీన్ని వాడేది, గత 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నల్లికి కానీ బొబ్బరకు కానీ బాగా ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పాను. కొట్టాక ఇదంతా బొబ్బర ఇదంతా ఇప్పారి బాగా ఇదిగా ఇగో క్వాలిటీ అసలు మంచి చెట్టుకి క్వాలిటీ బాగా వచ్చింది. అందుట్లో కొత్త చెట్టు మట్టికి అసలు తగలదండి దీనికి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వాడుతున్నారు. రెండోసారి కాదు, 3వ డోసు సార్. ఇది 3వ డోసు వాడుతున్నారు. 3వ డోసు వాడుతున్నాను. కనీసం 10 డోసులు దాకా పడతానండి. ఇది ఎందుకంటే ఇది బాగా మనకి నమ్మకం అనేది ఉంది. ఇది పండిద్ది అనే నమ్మకం అనేది ఉంది ఈ మందు వల్ల. మీరు వాయంతో ప్రతి సంవత్సరం 10 సార్లు వాడతారా? 10 సార్లు కొడతాను సార్. నేను 5 లీటర్ల టిన్నులు కానీ 20 లీటర్ల టిన్నులు కానీ సత్తనపల్లి వెళ్ళి తీసుకొస్తాను. 10 సార్లు వాడతాను. దానివల్ల మీకు వైరస్ కానీ ఏం కానీ నల్లి కానీ ఇది మన బ్లాక్ చిప్స్ చూడు, దాన్ని కూడా మనం ఇది చేయొచ్చు. అది కొడితే ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వాయంత్రం వాడిన తర్వాత మీకు దగ్గర కాపు అసలు ఇగో చిక్కతనం గ్రోత్ కానీ ఏదైనా ఇది మన చూసిన చెట్టు ఇది ఈ బొబ్బరి చెట్టు ఇది చూడండి ఎట్లా వచ్చిందో. లాగడ ఇదిగో ఇలా ఉండేదండి. ఇది ఇలా ఉండేది అసమంటే ఇది ఇలా వచ్చింది గ్రోత్ కానీ ఇది అట్లా. ఇప్పుడు వైరస్ వచ్చిన రైతులు ఏం వాడుకోవచ్చు? వాయు యంత్ర 2 సార్లు వాడుకుంటే 2 సార్లు అసలు ఫస్ట్ సారి కొట్టడంలోనే అతనికే మంచి నమ్మకం ఏర్పడిద్ది. ఇది బాగుందని ఇంకా అసలు మనం చెప్పే పని కూడా లేదండి. మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇదే కొడతారు. అంత అంత నమ్మకం అండి ఈ ముందు.